రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణ లేదా అనే మార్పులు ఉండబోవంటూ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల నుండి సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకి కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తోందంటూ సమాచారం. సభలో ప్రవేశపెట్టాల్సినటువంటి కీలక బిల్లుల రూపకల్పనతో పాటుగా విపక్షాలను ఎదుర్కొన్న వ్యూహాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కేంద్ర కేబినెట్ లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణ లేదా మార్పులు ఉండబోవంటూ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల నుండి సంకేతాలు అందుతున్నాయి. ఇక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకే కేంద్ర సర్కార్ ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నట్టుగా సమాచారం. ఇక సభలో ప్రవేశపెట్టాల్సినటువంటి కీలక బిల్లుల రూపకల్పనతో పాటుగా విపక్షాలు ఎదుర్కొనే వ్యూహాలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాతే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కేంద్ర కేబినెట్ లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి ఏలూరు నుండి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, ఖచ్చితంగా కూడా అటు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా అందరూ భావించారు. ప్రధానంగా ఆశావహులైతే సంబరపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దాని మీద నీళ్లు చెల్లే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. అంటే దాదాపు 81 మంది వరకు గరిష్టంగా కూడా కేంద్ర మంత్రి మండలిలో స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీతో కలిపి 72 మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే ఈ లెక్కన దాదాపు కూడా మరొక 9 మందికి అవకాశాలు దొరుకుతాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణకు మంత్రి పదవి, ఏపీకి కూడా మరొక మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ భావించారు. ఆశావహులు అందరూ కూడా క్యూ కట్టారు. కేంద్రానికి అటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు కూడా క్యూ కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో వారందరి ఆశలపై కూడా నీళ్లు జల్లే విధంగా రాబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాల వరకు కూడా ఈ విస్తరణ ఉండదు అనేటువంటి సమాచారం అయితే అందుతోంది. దీనికి గల ప్రధాన కారణం కనుక మనం చూసుకుంటే ఇక్కడ రాబోయే వర్షాకాల సమావేశాల్లో కూడా ప్రభుత్వం పూర్తి దృష్టి దాని మీద పెట్టడం, ఈ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లుల రూపకల్పన, వాటిని ఆమోదింపు చేసుకోవడం కోసం కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా కూడా తీసుకుంది. ఆ కారణంతో కూడా ఈ రోజు ఈ విస్తరణ అనేది కూడా కాస్త వాయిదా పడింది. ఎందుకంటే సభలో బలమైన ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలన్నా అందుకు తగ్గట్టుగా కూడా ప్రధాని మోదీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో కొత్తగా మంత్రులు ఎవరైనా వస్తే వారు ఆ శాఖలపై పట్టు సాధించడానికి కూడా కాస్త సమయం పడుతుంది. సరైన ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పార్లమెంటు సమావేశాల తర్వాతే ఈ విస్తరణ ఉండే విధంగా కూడా ప్రస్తుతం వారు నిర్ణయం తీసుకున్నట్టు కూడా చూస్తుంది. దీంతో పాటు వికసిత భారత్ సాధనలో కూడా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, అలాగే ప్రణాళికలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. బట్ ప్రవేశపెట్టాలంటే కనుక కీలకమైనటువంటి శాఖల్లో కొంత సీనియర్లు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా వస్తే కనుక కీలక శాఖల్లో అది కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో జరగబోయేటువంటి ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత ఆ బిల్లులన్నీ కూడా ఆమోదింపబడిన తర్వాత ఈ విస్తరణ ఉంచేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడే విస్తరణ చేస్తామనేటువంటి కోణంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకొని పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పొలిటికల్ సర్దుబాట్లు చేస్తామని కూడా ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లు మనకు దాదాపు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పదవులు ఆశించినటువంటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ గాని, జనతాదళ్ యునైటెడ్ పార్టీ గాని, ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా అదనపు మధ్య పదవులు తమకు దక్కుతాయని కూడా భావించినప్పటికీ అది కాస్త వాయిదా పడిందని కూడా చెప్పుకొచ్చాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. రైట్.